ఎర్గట్ల మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రజా ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు గ్రామ పెద్ద మనుషులు శుక్రవారం భూమి పూజ చేశారు. గత సంవత్సరం 2023లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిస్ట్ మినరల్ ఫండ్ నిధుల ద్వారా ఎర్గట్లకు ఫంక్షన్ హాల్ కొరకు 50 లక్షల నిధులు కేటాయించగా ఆ నిధులు మంజూరయ్యి ఎలక్షన్ కోడ్ వల్ల టెండర్ పనులు ముందుకు సాగలేదు. పెండింగ్ కావడంతో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అట్టి నిధుల విషయమే గ్రామ స్థానిక నాయకుల ద్వారా గ్రామ పెద్ద మనుషులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను కలవగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడగానే మంత్రి జిల్లా కలెక్టర్కి ఆదేశాలతో నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రత్యేక చొరవతో 50 లక్షల నిధులకు ఆర్థిక అనుమతులు ఇప్పించి టెండర్ అయ్యే విధంగా పనులు జరిగే విధంగా కృషి చేశారు. మొదటగా ప్రొసీడింగ్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆ నిధులు రద్దు కాకుండా ఆపి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పించి పనులు ప్రారంభించే విధంగా కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్లకు ఇద్దరికీ గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తామని పెద్దలు తెలియజేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డితో పాటు అన్ని కులాల పెద్ద మనుషులు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభం చేశారని వీడీసీ సభ్యులు తెలిపారు.